ఫైనల్ లిస్ట్ కాదు, మీరు అర్థం చేస్తారు. అందరికీ న్యాయం జరగదు, మాకు ఎవడు కొట్టలేదు. ముసాయిదా లిస్ట్ మాత్రమే ఇచ్చినటువంటి వివరాలు నమోదు కాలేదు, పేర్లు మాత్రమే వచ్చినాయి. ఎలాంటి నిబంధనలు లేకుండా ప్రతి ఒక్కరికి రైతు భరోసా పడుతుంది. దాని ప్లాట్లు అమ్ముకుంటాడు, ప్లాట్ల పైసలు తీసుకుంటాడు, మళ్ళీ రైతు భరోసా కావాలంటాడు. అది న్యాయమైన పనా? ప్రతి ఒక్కరికి 1 ఎకరం ఉన్నా, అర్ధ ఎకరం ఉన్నా, 50 ఎకరాలు ఉన్నా, 200 ఎకరం ఉన్నా కూడా ప్రతి ఒక్క రైతు ఏవైతే భూమి పండిస్తున్నాడో ఆ భూమి పండించే ప్రతి రైతుకు రైతు భరోసా డబ్బులు పడతాయి. సో నమస్తే అందరికీ. ఈరోజు జుక్కల్ మండల కేంద్రంలో స్థానిక జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు ఆయన మాట్లాడారు. ప్రజాపాలనలో భాగంగా గ్రామ సభలు ఏర్పాటు చేసి అన్ని గ్రామాల్లో గ్రామ సభలు ఈ నెల 24తో ముగిశాయి. అయితే చివరి రోజు జుక్కల్ మండల హెడ్ క్వార్టర్లో ఆయన మాట్లాడారు. 4 పథకాలకు సంబంధించి ఆయన ఏ విధంగా పథకాలు అమలు అవుతాయి, వాటి తీరేంది, అవి ఎవరెవరికి వర్తిస్తాయి అనే ఆయన విషయాలు ఇందులో మాట్లాడడం జరిగింది. ఆ వీడియో మీకు నేను చూపించే ప్రయత్నం చేస్తాను, మీకు చూడండి. ఈ విషయంలో ఎవ్వరు కూడా ఏమంటారు ఒక్క పేరు కూడా మిస్ కావద్దు. ఎందుకంటే మీరు అప్లికేషన్ ఇవ్వకపోతే రేపు ఫైనల్ లిస్ట్ వస్తుంది. ఇది ఫైనల్ లిస్ట్ కాదు, మీరు అర్థం చేసుకోండి. ఇది ఫైనల్ లిస్ట్ కాదు, ఫైనల్ లిస్ట్ వస్తుంది. ఫైనల్ లిస్ట్ వచ్చిన తర్వాత ఆ ఫైనల్ లిస్టులో మీ పేరు లేకపోతే అప్పుడు మనం ఇబ్బంది పడవలసిన అవసరం వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఎవరెవరికైతే అర్హత కలిగి ఉండి కూడా మీ పేరు ఈ లిస్టులలో లేకపోతే ఖచ్చితంగా అప్లికేషన్ ఒకటి, దరఖాస్తు ఒకటి పెట్టుకోండి. జాబ్ కార్డ్ ఒక బేస్గా తీసుకోవడం వల్ల అందరికీ న్యాయం జరగదు అంటే దాన్ని సడలించి వేరే విధంగా ఖచ్చితంగా న్యాయం చేయడం జరుగుతుంది. రైతు కూలీలకు సంవత్సరానికి 6,000 ఇవ్వాలని చెప్పేసి మాకు ఎవడు కొట్టలేదు. కానీ కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ కాబట్టి ఇవ్వాలని చెప్పేసి చిత్తశుద్ధితో తీసుకున్నటువంటి నిర్ణయం అది. అందరికి ఇవ్వాలి, గరీబులకు. ఆ లిస్టు ప్రొవిజనల్ లిస్ట్ అంటారు దాన్ని. ప్రొవిజనల్ అంటే అది ఇంకా ఫైనల్ లిస్ట్ కాలేదు, ముసాయిదా లిస్ట్ మాత్రమే. లేదనుకో, అరే పేరు లేదు అని చెప్పేసి భయపడొద్దు. పేరు లేదు అని చెప్పేసి మీరు దరఖాస్తు పెట్టుకోవాలనే ఉద్దేశంతోనే ఈ గ్రామ సభ ఏర్పాటు చేయడం జరిగింది. రేషన్ కార్డు విషయంకి వచ్చేసేస్తే ముఖ్యంగా రేషన్ కార్డు అనేది గత 10 సంవత్సరాలుగా ఈ గత ప్రభుత్వం అస్సలు పట్టించుకోలేదు. కిరణ్ 14 సంవత్సరాల నుండి రేషన్ కార్డులు అనేవి సక్రమంగా ఇవ్వడము జరగలేదన్న విషయం మీకు అందరికీ తెలుసు. అయితే ఈ రేషన్ కార్డు అనేది ఒక్కసారితోని ఒక్క లిస్టుతోని అయిపోయే పని కాదు. మన ఇండ్లల్లో ఆడపిల్లలు మన ఇండ్లకు వస్తారు, లేకపోతే మన ఇండ్ల పిల్లలు పెళ్లి చేసుకొని వేరే ఊరికి పోతారు, పిల్లలు పుడతారు, పెద్ద మనుషులు కాలం చేస్తారు, ఇవన్నీ ఉంటాయి. రేషన్ కార్డు అనేది ప్రతిరోజు ప్రతి క్షణము అంటే ఎప్పటికీ నిరంతరం ఉండేటటువంటి ప్రక్రియ. కాబట్టి ఈరోజు రేషన్ కార్డులో మీ పేరు రాలేదని చెప్పేసి కూడా మీరు ఎవ్వరు కూడా అధైర్యపడకుండా. ఎందుకంటే మొన్న జరిగినటువంటి ప్రజాపాలన కార్యక్రమంలో రేషన్ కార్డుకు సంబంధించినటువంటి వివరాలు నమోదు కాలేదు. కాబట్టి కొంతమంది నమోదైన వాళ్ళ పేర్లు మాత్రమే వచ్చినాయి. నమోదు కాని వాళ్ళు మీరు చేయవలసింది ప్రతి ఒక్క గ్రామ పౌరుకి నేనేం చెప్తున్నానంటే అప్లికేషన్లు ఖచ్చితంగా ఇప్పియండి. అప్లికేషన్లు ఇప్పించడంలో మీరు ఏమంటారు నిర్లక్ష్యం కానీ అశ్రద్ధ కానీ వహించవద్దు. అప్లికేషన్లు ప్రతి ఏ ఒక్కరికి రాకపోయినా, నాకు రాలేదు, ఏ కారణంకి వెళ్ళి మీకు పేర్ల లిస్ట్ లేకపోయినా నాకు రాలేదనే విషయాన్ని మీరు అధికారులకు తెలియజేస్తూ అప్లికేషన్లు ఇవ్వండి. ఇప్పుడు ఒక్క ఇత్తు పండనటువంటి కమర్షియల్ కాంప్లెక్స్లలో కానీ లేకపోతే భూములు మునిగిపోయినటువంటి భూములలో కానీ రైతు భరోసా ఇస్తే ఎవరికి ప్రభుత్వంకి నష్టం తప్ప అది న్యాయం చేకూరినట్టు ఉండదు. కాబట్టి అవి మినహాయించి ఏవైతే వ్యవసాయానికి యోగ్యం కానటువంటి భూములకు మినహాయించి ప్రతి ఒక్కరికి ఎలాంటి రిస్ట్రిక్షన్, ఎలాంటి నిబంధనలు లేకుండా ప్రతి ఒక్కరికి రైతు భరోసా పడుతుంది. దాని విషయంలో మీకు ఎట్లాంటి సందేహం లేదు. కాబట్టి మీరు ఎవ్వరు కూడా ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఎవరన్నా లేఅవుట్ వేస్తారు, ప్లాట్లు అమ్ముకుంటాడు, ప్లాట్ల పైసలు తీసుకుంటాడు, మళ్ళీ రైతు భరోసా కావాలంటాడు. అది న్యాయమైన పనా?
ప్లాట్లు అమ్ముకుంటేవి వెంచర్ చేస్తే 10 ఎకరాలల్లో కోట్లు జేబులు వేసుకొని మళ్ళీ దాంట్లో మళ్ళీ రైతు భరోసా కావాలి, గరీబులకు ఇచ్చినట్టు కావాలని చెప్పేసి అట్లాంటి అవకతవకలు తప్ప ప్రతి ఒక్కరికి 1 ఎకరం ఉన్నా, అర్ధ ఎకరం ఉన్నా, 50 ఎకరాలు ఉన్నా, 200 ఎకరం ఉన్నా కూడా ప్రతి ఒక్క రైతు ఏవైతే భూమి పండిస్తున్నాడో ఆ భూమి పండించే ప్రతి రైతుకు రైతు భరోసా డబ్బులు పడతాయి. సో ఓకే, జాబ్ కార్డు లేదంట మాత్రాన మీకు పైసలు రావని అనుకోకండి. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేది ఏంటంటే కొత్త రేషన్ కార్డ్స్ సంగతి చెప్పిన, కొత్త రేషన్ కార్డ్స్ లిస్టు గురించి మీరు మర్చిపోండి. లిస్టులో పేరు లేకున్నా కూడా మీరు దరఖాస్తు పెట్టుకోండి, ఈరోజు పెట్టుకోండి, రేపు పెట్టుకోండి, ఎల్లుండి పెట్టుకోండి. అయితే అయినప్పటికీ కూడా రేషన్ కార్డు అనేది నిరంతరమైన ప్రక్రియ, సంవత్సరం పొడుగునా జరుగుతుంది. కాబట్టి రేషన్ కార్డులో మీ పేరు ఖచ్చితంగా వస్తుంది. రానోళ్ళు ఏమాత్రం ఆందోళన చెందొద్దు. ఇందిరమ్మ ఇండ్లు అనే విషయము అర్హులందరూ లిస్టు చేస్తారు. ఆ లిస్టు నా దగ్గరకు వస్తుంది. నేను ఎవరైతే నిజమైనటువంటి అర్హత కలిగిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకే ఇస్తా. దాని విషయంలో మీరు ఏమాత్రం ఆందోళన చెందొద్దు. నేనే టిక్కు పెట్టి ఎవరు అర్హులు, ఎవరికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తే వాళ్ళు నిజంగానే ఏమంటారు కష్టాల్లో ఉన్నారో వాళ్ళకే ఇల్లు ఇస్తా. కాబట్టి దాని గురించి మీరు ఏమాత్రం బెంగ చెందొద్దు.